బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రణీత డాక్టర్ ప్రణీత ఎప్పుడైతే ఆత్మహత్య యత్నానికి అటెంప్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా రోజుకొక సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటు ప్రణీత ఆస్తి కోసమే ఈ ఆత్మహత్య యత్నం చేసింది అంటూ కూడా తన భర్త చెప్పుకొచ్చారు. అలాగే తన కూతుర్ని కావాలని హింసిస్తున్నారు అంటూ కూడా ఇటు ప్రణీత తల్లి కూడా వాపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రెసెంట్ డాక్టర్ ప్రణీత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆస్తి కోసమే తన తండ్రిని తన ఇంటికి తీసుకొచ్చారు అంటూ కూడా తన తండ్రితో ప్రణీత మాట్లాడింది. దానికి సంబంధించిన ఆడియో కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక ఆడియోనైతే సంచలన షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత అత్త రూప మధ్య జరిగిన సంభాషణలో వీడియో లీక్ చేశారు. న్యాయం జరగడం లేదు అంటూ కూడా ఇటు తండ్రితో ప్రణీత మాట్లాడిన సందర్భం కూడా నెలకొంది. తనను తిడుతున్న సమయంలో ఆడియో రికార్డు చేసింది ప్రణీత. ప్రస్తుతం ఆ ఆడియో బయటకు రావడంతో ఇటు సంచలన నిజాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు దారుణంగా అత్త బూతులు తిడుతున్న ఆడియోను ప్రస్తుతం వీడియో రిలీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఆ ఆడియోలో అత్త వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆస్తి కోసమే తన ఇంటికి వచ్చావని ఇటు అత్త ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ నెలకొంది. తన తండ్రితో ప్రణీత మాట్లాడిన మరో ఆడియో కూడా లీక్ చేసింది. ఇటు తనను వేధిస్తున్నారని తండ్రితో చెబుతూ ఏడ్చిన ప్రణీత ఇప్పుడు ఆ ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారిందనే చెప్పుకోవాలి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా నాకు న్యాయం జరగడం లేదు అంటూ కూడా ఇటు తండ్రితో ప్రణీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ ఆడియో ప్రస్తుతం కీలకంగా మారినట్లు కూడా మనకి తెలుస్తోంది. ప్రణీత అత్త వీడియో లీక్ కావడంతో ప్రణీతకు సంబంధించి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, తను ఎందుకు చేసుకుంది, తన భర్త వర్షన్ ఒకలా ఉంటే ఇటు అత్తమామల వర్షన్ ఒకలాగుంటే ప్రణీత తల్లిదండ్రుల వర్షన్ మరొకలా ఉంది. ప్రస్తుతం ప్రణీత రిలీజ్ చేసిన ఈ ఆడియో ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పుకోవాలి. వాళ్ళ కేసుకు సంబంధించి ఇదొక కీలక ఆధారంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం అసలు ప్రణీత అత్త అసలు ఆడియోలో ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆస్తి కోసం వచ్చినావు, సంసారం చెప్పి చేయడానికి అయితే ఏనాడో పంపించేదానివే. అవి ఉండేటుందా పెట్టేటుందా? పండాలే తినాలి, పండాలే మెత్తగా తిని కడుపులు కావాలా ఎన్నొదల కొద్దిగా నాకంటే ఎదురు చూసుకుంటా కదా. నావే నువ్వు బిడ్డని రౌడీలు, ఇద్దరు పిల్లలు రౌడీలు. నైన్ కాడ వంట నీకు వచ్చినావే నువ్వు బిడ్డ అని చెప్పేసి నువ్వు చేస్తావే. పోతాను ఉంటే ఇన్స్టేట్ పోతాను ఏమైనా చేస్తాం సంపూర్ణ సాధన వాళ్ళు చూసుకుంటారని. ఇది వచ్చి ఇంకా కావాలి అరే వాచ్మెన్ దీనంత వాచ్మెన్ లేదు, ఏడ దొరకలేదే, ఇల్లు లేదే నీకు ముంచగా నైన్కి వచ్చిన చదువుతున్నావు. ఎందుకే ఏమన్నా నేర్చుకొని సాగుపోరాదే అట్లా రోడ్డు మీద సిగరెట్ నల్లు వండుకోవే ఇస్తారు మంచిగా. సిగ్గులేదు ఇంజక్షన్ ఆడున్నాక వచ్చి ఉండడం ఆడు గాడిలాగా కృష్ణారెడ్డి ఆడవాళ్ళకి వచ్చిరా. ఇల్లు ఇడుకుంటే ఏదైనా ఉంటే బాగుండే ఇంటికి వచ్చి పోతురు పెట్టినారే నా పెట్టుకొస్తాడే నీ మొగడు ఏడేడున్నాయని అడిగొస్తాడే. ఇంకోడేమో నాట్లున్నాయంటగా నువ్వు ఇచ్చినావే. ఎంత ముద్దుగా తెల్లారకుండే వచ్చి పూజలు పెట్టుకొని కూర్చుంది. డోర్ అయితే నీ బిడ్డ అయ్యాలా బయట గేట్ తాళం వేస్తాను, డోర్ తాళం వేస్తాను. మొన్న ఎవరైతే గేట్ గొల్లమెట్టి బయట నుంచి వచ్చే వరకు ఇంత ధైర్యంగా నుంచి వచ్చినాయి. లోపల బోల్ట్ విప్పి అవి నట్లు విప్పి గొల్లె విక్కడంగా వీగింది బంగారమ్మ. మెరుపుతీగా ఎట్లా కన్నదో ఏమో, ఎన్ని రసాలకు పుట్టిండ్రు ఆ పిల్లలు. ఒకరికి కన్నది కాదు, ఇట్లా బుద్ధి తీసుకుంది నాలుగంట ముందున్నా అంత ఈజీ పెట్టేది. ఎన్నడూ ఇల్లు కట్టింది, ఎన్నడూ మా చిన్న పెట్టండి.
వాళ్ళ పిల్లల్ని కానీ కాపురాలు చేపిస్తారే, కష్టపడి సంపాదించుకొని బతకాలని చూపించుకొని నిరూపించుకోవాలని. మేము కష్టపడి కట్టి నీళ్ళు అయింది, ఒక్కొక్క ఇంటికి నీళ్ళు వచ్చి కట్టినా నువ్వు కట్టుతావే అట్లా. నా పిల్లగాడేదో రోడ్ల పాలయ్యిండు, నువ్వు వచ్చే ఇంట్లో అంటావు బంగారు. డోర్ చూసుకుంటా డోర్ పడతలేదు, డోర్ పట్టలేదు. అది ఇలా రాని బిడ్డ ఎట్లుందో ఇది ఎట్లుందో చూపిస్తా. పోలీసు పోలీసు ఇంకొస్తాడు, పోలీసు ఇంకొస్తాడు. మొగంకి ఒక డిపార్ట్మెంట్ లో ఉండి ఇట్లాంటి చిచ్చోర గాని ఇట్లాంటి చిచ్చోర పిల్లలకు ఇట్లా దిగుతుందని నీకు అనిపిస్తలేదే? మొగానికి అన్నారు నానే, బయట ఎంతమంది పోలీసులు అనిపోయిండు. నోరు మూసుకొని ఎందుకు రాయి తాళం వేసుకుంటా బయటికి వెళ్ళ. ఎన్నడగానే నీ ఆలోచన 6 ఏళ్ళ నుంచి ఎక్కడ పోయింది నీకు తెలివి? ఇంట్లోనే చేపిస్తే ఎంతో మంచి ఉంటుండే కదా. నాకు కూడా ఇలా ఆస్తి కోసం అనుకున్నా రెండు వచ్చి కాదే అంటారు. ఎండలో వచ్చినా డోర్ అది గొల్లారు లోపల నటింపి అది బంగారు బొమ్మ ఇట్లా గుంజుతుంది. మొన్న 4 గంటల టైంలో ఇట్లా గుంజి అవులా పను నన్ను రోడ్లో పడేసి రోడ్ల మీద ఏడుకుంటూనే నాకు జగడలేదు. పిల్లలు తెచ్చి గీడ ఉద్యోగిస్తారే, ఇది ఎటెంగల పుట్టిందే. ఇది పిల్ల వచ్చి ఉద్యోగం నీళ్ళు వేయకుండా పట్టుకుని నా తాగే నీళ్ళ కాడ గిలాసులో పట్టుకొని తాగొచ్చు కదనే. గిలాసులో పట్టుకుని మంచిగా పంచామృతం మంచిగా ఉంటుంది కదా. ఇంట్లో పంపించేవారు అందరికి సందేశవాళ్ళు వీడియో తీయ ఫోటో తీయ రికార్డు పెట్ట రోడ్ల మీద ఇడిచిపెట్టింది పిల్లలు. కానీ రోడ్ల మీద ఇడిచిపెట్టింది దీన్ని దుంచి పెట్టేవారు అందరు చక్కగా అవుతారు. ఇది కాదే, బిడ్డని కాపురం చేపిస్తుంది, బిడ్డ కాపురం చేస్తా అని అంటుంది. ఇయ్యాలి 6 ఏళ్ళ నుంచి ఎవరిని ఎక్కడ మగ్గాలు చేసినా మనకు తెలియదు. చూడండి అనవద్దు. ఇన్ని 6 ఏళ్ళ నుంచి ఎవడు ఊపుకుంటాడే, 6 ఏళ్ళ నుంచి ఊపుకుంది. ఇయ్యాల వచ్చి కాపురం చేపిస్తాను. బిడ్డ ఉంటుందా తల్లి ఉంటుందా ఇంట్లో? మరి దీంట్లో ఉండాలి ఉండాలి. దీని ఇంట్లో నేను కూడా తల్లి వచ్చి ఇక్కడే ఉంటుందా? నిన్న దీన్ని అక్క చేయగలను రామాయణం మొగడి ముగ్గు వసీలు కట్టిండు వచ్చిపోతు ఆపట్లో ఉందిడా చూద్రా బెల్లం చూసినా పోవే డోరెత్తా మీకే కొంచెం బయటపడేస్తా. డోర్లే ఉన్నాయి డోర్ మనసు తెలుసు అయిపోలేదు. దేవుడు కూడా పెట్టుకోవద్దు. వాడు వస్తాడంట పెద్ద మనిషి ఆఫీస్ కాడ కూర్చొని మాట్లాడదు. ఇంటికి వస్తాడు. ఏమిస్తాడు? నేను గుంటాయి